మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సో సింగరకొండలో ఉన్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి మహాకుంభాభిషేకం మహోత్సవాలకైతే వేలాది మంది భక్తులు విఐపీలు అయితే తరలి రావడం జరిగింది. సో ఈ క్రమంలో ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయో, బందోబస్తు ఏ విధంగా ఉందో బాపట్ల ఎస్పీ గారు మాట్లాడి తెలుస్తున్నాం. రండి. నమస్తే సార్. ఈ సింగరకొండ మహాకుంభాభిషేకం సందర్భంగా మేము 50,000 మంది పైన భక్తులు వస్తారని చెప్పేసి అంచనా వేయడం జరిగింది. కాబట్టి దాని తరఫున మంచి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం కోసం వారం రోజుల నుంచి మనం ఏర్పాట్లు చేస్తా ఉన్నాము. ఒక డిఎస్పీ ఆధ్వర్యంలో 5 సిఐలు, తర్వాత 20 మంది ఎస్ఐలు, 351 మంది కానిస్టేబుల్స్ మేము నియమించడం జరిగింది. అట్లాగే ఈ ఏనుగుతో ఈ కలశ యాత్ర ఉన్న సందర్భంగా మనం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున, తర్వాత అట్లాగే వెటర్నరీ డిపార్ట్మెంట్ తరఫున కూడా మనం ఏర్పాట్లు చేసాము. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా. అట్లాగే క్యూ లైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది, డ్రోన్స్ ఏర్పాటు చేయడం జరిగింది, వీడియోగ్రఫీ చేయడం జరిగింది. అట్లాగే బాడీ వన్ కెమెరాస్ తో కూడా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తా ఉన్నాము. కాబట్టి ఈ కార్యక్రమం అంతా చక్కగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జరుగుతుంది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో పునఃప్రతిష్ఠ జరిగిందన్నమాట. దేవాలయం గడిచిన 2-3 సంవత్సరాల నుంచి పాతబడితే దేవాలయం మొత్తం కూడా రాతి కట్టడంతో నిర్మించి వాళ్ళ మళ్ళీ వేద పండితుల ద్వారా వాళ్ళ ప్రాణం పోసి మళ్ళీ పునఃప్రతిష్ఠ చేసి దేవాలయాన్ని ప్రజలకు దర్శనానికి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరిగిందనమాట. ఇదే కాదు, ఎప్పటి నుంచో దాదాపు పూర్వం నుంచి కూడా ఈ దేవాలయానికి ఈ చుట్టుపక్కల ఉన్న లక్షలాది మంది ప్రజలు వచ్చి ఇక్కడ దేవుడు ఆశీస్సులు తీసుకుని వెళ్తా ఉంటారు. ఇప్పటి నుంచి ఇంకా డెవలప్ చేయాల్సి ఉంది. ఈ దేవాలయం అంచెలంచెలుగా ఖచ్చితంగా డెవలప్ చేసి ఈ ప్రాంతమే కాకుండా ఈ జిల్లా ప్రజలకే కాకుండా ఈ రాష్ట్రంలో మంచి దేవాలయంగా తీర్చిదిద్దాలనేది ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష. నమస్తే సార్. నమస్తే అమ్మా, బాగున్నారా? బాగున్నాను సార్. బాగున్నారా? ఈ మహాకుంభాభిషేక మహోత్సవాలకి రావడం ఎలా అనిపిస్తుంది సార్? చాలా సంతోషం అమ్మా. ఆంజనేయ స్వామి భక్తులు అందరికీ కూడా ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చిన అందరూ గౌరవ మంత్రులు ఇద్దరికి కూడా, అలాగే శాసనసభ్యుడు జనార్దన్ గారికి, ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చిన భక్తులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషమైన, కోలాహలంగా మంచి వాతావరణంలో ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా జరుగుతా ఉంది. దీనికి నిర్వహణకి అయ్యే ఖర్చులకు సహాయ సహకారాలు అందించిన భక్తులకి అలాగే దాతలకి మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఒక మంచి వాతావరణంలో, ఒక చల్లటి వాతావరణంలో ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం కూడా చాలా సంతోషకరంగా ఉంది. మా కుటుంబ సభ్యులందరం కూడా కలిసి ఈ రోజు ఈ కార్యక్రమానికి ఏదో ఎలక్షన్ ముందు కూడా ఒకసారి వచ్చి ఇక్కడ స్టే చేయడం కూడా జరిగింది. దేవుడి వారి ఆశీర్వాదం తీసుకొని బ్రహ్మాండంగా జరిగింది. ఈ కార్యక్రమం చాలా సంతోషం. స్వామి వారి ఆశీర్వాదం తీసుకున్నామని వచ్చాం. థ్యాంక్ యూ సార్. కన్నుకూరు నుంచి ఇక్కడికి రావడం చాలా గొప్ప విషయం. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. అందరికీ నమస్కారం. ఈ రోజు చాలా సంతోషం. మన అద్దంకి నియోజకవర్గంలోని సింగరకొండ ప్రసన్న ఆంజనేయ స్వామి వారి మహాకుంభాభిషేకం జరగటం, ఈ కార్యక్రమానికి పెద్దలు శృంగేరి పీఠాధిపతి గారు ఇచ్చేసి ఈ యొక్క దేవాలయాన్ని ఇంకా అభివృద్ధి చెందాలని, ఆ ఆంజనేయ స్వామి ఎప్పుడు మేము దామచర్ల కుటుంబానికి ఎప్పుడు మా ఫ్యామిలీ అందరూ ఎప్పుడు ఆయన ఆశీస్సులు మెండుగా ఉంటాయి. అలాగే యావత్ జిల్లా ప్రజలందరూ కూడా ఆయన ఆశీస్సులు ఇవ్వాలని, ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ఆయన ఇంకా మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందడానికి ఇంకా మంచి శక్తిని ఇవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. చాలా మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమం ఈ రోజు పొద్దున చాలా ఈఓ గారు అందరూ డిపార్ట్మెంట్, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అందరూ చాలా ఘనంగా నిర్వహించినందుకు వాళ్ళని మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. అలాగే ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన గౌరవ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారికి, అలాగే ఎండోమెంట్ మినిస్టర్ ఆనం రామనారాయణ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా.